స్వామి దేవాలయం ఉంది. కొంతమంది దుడుగులు రాత్రి తూర్పు వాకిల్లో ఉన్న తాళం పగలగొట్టి ఉండి ఎత్తుకెళ్ళి మార్కెట్ యార్డ్లు వేయడం జరిగింది. ఈ గుడి ఆనుకొని రూమ్లో భవానీలు కూడా 3-4 పండుకోవడం జరిగింది. వాళ్ళను కూడా బయటికి రాకుండా గడెలు పెట్టి పెట్టి వాళ్ళని బయటికి రాకుండా చోరీ చేయడం జరిగింది. కానీ ఇది నిత్యం రద్దీ ఉండే రోడ్డు, నిత్యం రద్దీ ఉంది. ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఈవీఎంలకు మంచి సెక్యూరిటీ ఉంది, అంటే భారీ బందోబస్తు ఉంది. ఇక్కడ ఆ భారీ బందోబస్తు ఉంది. ఇక్కడ మెయిన్ రోడ్డు సీసీ కరెక్ట్, ఇక్కడ కూడా సీసీ కరెక్ట్. అన్ఎక్స్పెక్టెడ్ ఏమంటే గుడి ఏమో పని చేయలే, ఎలకలు కొట్టామో తెలియదు. కానీ వాస్తవంగా ఇంత రద్దీ ప్లేస్లో ఇంత మెయిన్ రోడ్లలో ఈ చోరీ జరిగితే ఇంకా మారుమూల ప్రాంత దేవాలయాల పరిస్థితి ఏమో లేదు. కానీ దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ వారు త్వరగా యాక్షన్ తీసుకుంటారని ఆలయ కమిటీగా. ఎంత ఉండొచ్చు అన్న ఉండీలో? 50 నుంచి 60,000 ఉంటుందని మేము అనుకుంటున్నాము. గుడికి నెలకు 25,000 ఉండి ద్వారానే ఖర్చు పెడుతున్నాం. నెలకు 25,000 ఖర్చు పెడుతున్నాం. సరే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.